3 వీడియోస్ ఫినిష్ అయ్యాయి. ఇది 4th వీడియో. ఈ వీడియోలో మనం కాపీ, పేస్ట్, ప్రింట్, నెక్స్ట్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, నెక్స్ట్ నెంబర్ సిరీస్ వీటి గురించి నేర్చుకుందాం. వన్స్ మనం నోట్స్లో ఉన్నవి నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్గా కూడా చూద్దాం. ఎందుకంటే ప్రాక్టికల్గా చూడకపోతే ఇవన్నీ నేర్చుకున్న వేస్టే. ఈ నోట్స్ అయితే మీరు మన బ్లాగ్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ కాపీ, పేస్ట్, ప్రింట్. కాపీ చేయడానికి షార్ట్కట్ Ctrl+C. కాపీకి Ctrl+C కాబట్టి పేస్ట్కి Ctrl+P అనుకోవద్దు. పేస్ట్కి Ctrl+V. ఓకే, నెక్స్ట్ Ctrl+P ప్రింట్ కోసం. చూడండి, మనం ఎప్పుడైనా డేటా కాపీ చేసినప్పుడు డేటాలో ఒకవేళ ఫార్ములా ఉంటే ఆ ఫార్ములా కూడా కాపీ అవుతుంది. ఇది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే గ్రిడ్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనం ఎప్పుడైతే ప్రింట్ ఇస్తామో గ్రిడ్ లైన్స్ అనేవి ప్రింట్లో రావు. ఓకే, ప్లెయిన్ వైట్ పేపర్ మాత్రమే వస్తుంది, గ్రిడ్ లైన్స్ అనేవి రావు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఫస్ట్ ఎడిషన్ అంటే సమ్. ఓకే, సమ్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఓన్లీ ఇలానే చేయాలి అని ఏం లేదు. చూడండి, ఫర్ సపోజ్ డేటా B2, B3, B4, B5 ఈ సెల్స్లో ఉంది. నేనేం చేస్తాను అంటే B6లో వచ్చేసి ఈక్వల్ టు B2 ప్లస్ B3 ప్లస్ B4 ప్లస్ B5 అని టైప్ చేస్తాను. సో ఇవన్నీ యాడ్ చేసేసి 1000 అనే రిజల్ట్ వస్తుంది. లేదు అలా కాదు, నేను సమ్ ఫంక్షన్ యూస్ చేయాలి అనుకుంటే సమ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి B2, B3, B4, B5 ఓకే, ఇలా కూడా యూస్ చేయొచ్చు. లేదు ఇదంటే చాలా షార్ట్ డేటా కాబట్టి B2, B3, B4, B5 అని ఇలా ఎంటర్ చేస్తాము. ఒకవేళ ఊహించుకోండి, మీరు లార్జ్ డేటాలో వర్క్ చేస్తున్నారు, లార్జ్ డేటా పైన వర్క్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఇలా ప్రతి సెల్ని మనం ఇలా రిఫర్ చేయలేం కదా. సో అప్పుడు రేంజ్ అనేది యూస్ చేస్తాము. చూడండి, ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసిన తర్వాత B2 నుండి B5 వరకు. ఓకే, B2 నుండి B5 వరకు ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే అది కూడా ఆటోమేటిక్గా మనకి 1000 అనే రిజల్ట్ వస్తుంది, సమ్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఇలా ఈక్వల్ టు సమ్ ఇదంతా టైప్ చేయకుండా డైరెక్ట్ ఆల్ట్ ఈక్వల్ టు అని కూడా టైప్ చేయొచ్చు. ఓకేనా, ఆల్ట్ ఈక్వల్ టు అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది డిస్ప్లే అవుతుంది. సేమ్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా సేమ్ ఫంక్షన్స్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. చూడండి, డేటా B2 అండ్ B3 సెల్లో ఉంది. నేనేం చేస్తానంటే ఈక్వల్ టు B2 మైనస్ B3. సో 5000 మైనస్ 1000 4000. లేదు B3 మైనస్ B2 చేయాలి అనుకుంటే B3 మైనస్ B2 1000 మైనస్ 5000 ఎంత అవుతుంది? మైనస్ 4000 అవుతుంది. ఓకే, సో రిజల్ట్ అనేది మైనస్ 4000 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ సేమ్ B2 ఇంటూ B3 అది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ డివిజన్ B2 డివైడెడ్ బై B3 50 అది ఇక్కడ వచ్చేస్తుంది. ఇవన్నీ చాలా బేసిక్ ఫంక్షన్స్ బేసిక్ ఆపరేటర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ సిరీస్, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్సెల్లో 1, 2, 3, 4 ఇలా టైప్ చేసుకుంటూ అంటే ఇలా టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఎన్ని టైప్ చేస్తామో ఆటోమేట్ చేయాలి కదా. ఆటోమేట్ అంటే 1 క్లిక్లో మనకు కావాల్సిన నెంబర్స్ రావాలి. ఇలా టైప్ చేసుకుంటూ వెళ్తే మన టైం అనేది వేస్ట్ అవుతుంది. సో దానికోసం మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఇలానే ఫిల్ చేయాలి, ఇలానే యూస్ చేయాలని కాదు, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది యూస్ చేయండి. నేను మెయిన్గా యూస్ చేసేది అయితే ఇది. ఓకే, నేనే కాదు చాలామంది ఇదే యూస్ చేస్తారు. ఓకే, ఫస్ట్ది ఫిల్ హ్యాండిల్లో బేసిక్ డ్రాగ్, ప్యాటర్న్ డ్రాగ్ అని ఉంటుంది. బేసిక్ డ్రాగ్ అంటే ఒక సెల్లో మనం 1 అని టైప్ చేసి డ్రాగ్ చేస్తే మనకి ఫిల్ సిరీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఎన్ని నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ వచ్చేస్తాయి. సేమ్ అలానే ప్యాటర్న్ డ్రాగ్, దీంట్లో ఫస్ట్ది ఏంటంటే చూడండి, ఇక్కడ జస్ట్ 1 అని టైప్ చేసాం. ఇక్కడ ఏం చేస్తామంటే 1 అండ్ 2 రెండు టైప్ చేస్తాము. ఓకే, అప్పుడు ఎక్సెల్కి అర్థమవుతుంది 1కి 2కి మధ్య గ్యాప్ 1 కాబట్టి. సో యూజర్ ఇలాంటి సీక్వెన్స్లో కావాలనుకుంటున్నాడు. సో ఎక్సెల్ ఏం చేస్తుందంటే మనకి 1, 2 తర్వాత డ్రాగ్ చేస్తాం కదా, 3, 4, 5 అని ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా 1 and 3 ఇచ్చామనుకోండి, ఎక్సెల్కి ఏం అర్థమవుతుంది 1 and 3కి మధ్య గ్యాప్ ఎంత 2. సో యూజర్ 2 డిజిట్స్ 2 నెంబర్స్ గ్యాప్తో కావాలనుకుంటున్నాడు అని ఎక్సెల్కి అర్థమవుతుంది. సో ఇప్పుడు డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, ఆడ్ నెంబర్స్ వస్తాయి 1, 3, 5, 7. ఓకే,
నెక్స్ట్ ఏంటంటే నేను ఫస్ట్ సెల్లో 13 ఎంటర్ చేస్తాను, నెక్స్ట్ సెల్లో 26 ఎంటర్ చేస్తాను, డ్రాగ్ చేస్తాను, అప్పుడు 13 టేబుల్ వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇలా ప్యాటర్న్ డ్రాగ్ అనేది యూజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే యూజ్ చేస్తాను నేను. ఓకే, సో మనం ఇలా డ్రాగ్ చేయాలి అంటే దానికి ముందు ఏంటంటే ఫిల్ హ్యాండిల్ అండ్ సెల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ని ఎనేబుల్ చేసి ఉంచాలి. కొంతమంది ఎక్సెల్లో ఏంటంటే ఇది డిసేబుల్ అయి ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ పాత్ గుర్తుపెట్టుకోండి. హోమ్, ఆప్షన్స్, అడ్వాన్స్డ్, ఫిల్ హ్యాండిల్ అండ్ సెల్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఇది నేను చూపిస్తాను ఎలా ఎనేబుల్ చేయాలి అని. సో ఈ పాత్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫర్ సపోజ్ నేను ఎక్సెల్లో ఫస్ట్ ఏం చేశాను అంటే నెంబర్స్ ఫిల్ చేయలేదు. ఓకే, ఫస్ట్ నేను డేటా ఫిల్ చేశాను, నేమ్స్ ఇచ్చాను. సో 1 and 2 ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే చాలు. ఓకే, ఈ 2 సెల్స్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ 3, 4, 5 ఇక్కడ స్టాప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి ఇక్కడ డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం నెంబర్స్ ఇస్తాం, పక్కన డేటా ఏం లేదు, మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు డ్రాగ్ చేసి వదిలేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ డేటా ఉంటుంది, డేటాకి లెఫ్ట్ సైడ్ మనం నెంబర్స్ ఇస్తున్నాము. సో ఇది ఏం చేస్తుంది అంటే ఓకే డేటా B6 సెల్ వరకు ఉంది కాబట్టి నెంబర్స్ అనేవి నేను B6 సెల్ దగ్గర ఆపేయాలి అని ఎక్సెల్గా అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇవి 2 సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ ఇస్తామో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇది కూడా నేను ప్రాక్టికల్లో చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది ఫిల్ సిరీస్ డైలాగ్ బాక్స్. ఓకే, సెకండ్ది ఫిల్ సిరీస్ డైలాగ్ బాక్స్. ఇదేంటంటే ఫస్ట్ మనం 1 అని ఎంటర్ చేస్తాం ఒక సెల్లో, అప్పుడు ఏంటంటే హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఇవన్నీ పాత్ గుర్తుపెట్టుకోండి. హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్, ఫిల్, సిరీస్, రోస్ ఆర్ కాలమ్స్, రోస్లో కావాలా కాలమ్స్లో కావాలా అని అడుగుతుంది. స్టెప్ వాల్యూ గ్యాప్ ఎంత ఉండాలి అని అడుగుతుంది. స్టాప్ వాల్యూ ఎక్కడ ఆగాలి అని అడుగుతుంది. సో చూడండి హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్, ఇది ఎడిటింగ్ గ్రూప్. ఓకే, ఇది ఎడిటింగ్ గ్రూప్, దీంట్లో ఫిల్ ఆప్షన్, దాంట్లో సిరీస్. ఓకే, ఈ సిరీస్ అనే డైలాగ్ బాక్స్ అది ఓపెన్ చేసిన తర్వాత మనకి రోస్లో కావాలా కాలమ్స్లో కావాలని అడుగుతుంది. సో దాన్ని మనకి తగ్గట్టు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ వాల్యూ చెప్పాను కదా, గ్యాప్ ఎంత ఉండాలి, నెక్స్ట్ స్టాప్ వాల్యూ ఎక్కడ స్టాప్ అవ్వాలి. సో ఇదొక వే. నెక్స్ట్ సీక్వెన్స్ ఫంక్షన్, ఇది చాలా సింపుల్. మనం జస్ట్ ఈక్వల్ టు సీక్వెన్స్ అని టైప్ చేసి మనకి ఎన్ని నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ టైప్ చేస్తే అక్కడి వరకు ఫిల్ అవుతాయి. ఫర్ సపోజ్ 50 ఎంటర్ చేస్తే 50, 100 ఎంటర్ చేస్తే 100. ఓకే, లాస్ట్ది ట్రెడిషనల్ ఫార్ములాస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ రో ఫంక్షన్ యూజ్ చేస్తాము. రో ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆ రో నెంబర్ ఎంత అనేది మనకి తెలియాలి ఫస్ట్. ఓకే, అర్థమవుతుంది ఆటోమేటిక్గా. లేదు మీకు ఎక్సెల్లే అదంతా చేయాలి అనుకుంటే రో ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను 19th రోలో ఉన్నాను అనుకోండి, రో ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు నాకు రో నెంబర్ ఇస్తుంది 19. సో నేను 1 నుండి స్టార్ట్ చేయాలి కాబట్టి నా సిరీస్ని ఏం చేస్తాను అంటే 19 - 18 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఈ ఫార్ములా 19 - 18 చెప్పాను కదా, కాపీ చేసినప్పుడు ఫార్ములా కాపీ అవుతుందని. సో ఇప్పుడు కాపీ చేసి నేను నెక్స్ట్ ఎన్ని సెల్స్లో కావాలనుకుంటే అన్ని సెల్స్లో పేస్ట్ చేస్తాను. సో నాకు ఫార్ములా కాపీ అవుతుంది. సో ఫస్ట్ ఏమవుతుందంటే 19 - 18, నెక్స్ట్ ఓకే 19 - 18, నెక్స్ట్ 20 - 18, నెక్స్ట్ 21 - 18, నెక్స్ట్ 22 - 18. చూడండి ఇక్కడ ఎంత అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. సో ఇలా మనకు కావాల్సిన 1, 2, 3, 4 ఇది యూస్ చేయొచ్చా అంటే చెప్పాను కదా, ఇవన్నీ తెలుసుకొని మీకు ప్రాక్టికల్గా ఏది కంఫర్ట్ అనిపిస్తే అది యూస్ చేయండి. చాలామంది అయితే ఇది యూస్ చేస్తారు, చాలా ఫాస్ట్గా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రెడిషనల్ ఫార్ములాస్లో నెక్స్ట్ది అడిషన్. ఓకే, ఫస్ట్ ఒక సెల్లో 1 టైప్ చేయండి. ఓకే, 1 టైప్ చేసిన తర్వాత
సమ్ ఫంక్షన్ గుర్తుందా? సమ్ ఫంక్షన్ లేదంటే యాడ్ చేస్తాం, అడిషన్ చేస్తాం. ఫర్ సపోజ్ ఒక సెల్లో మనం 1 అని ఎంటర్ చేసాం. ఓకే, నెక్స్ట్ సెల్లో ఏంటంటే ఇది ఫర్ సపోజ్ B2 సెల్ అనుకుందాం ఇది. ఓకే, B2 సెల్లో 1 ఎంటర్ చేసాం కాబట్టి ఈ సెల్లో ఏం చేస్తామంటే మనం ఈక్వల్ టు B2 ప్లస్ 1. ఓకే, అప్పుడేమవుతుంది, ఇది 2 అవుతుంది. సేమ్ అలానే కాపీ చేసి ఇంకా అలానే పేస్ట్ చేస్తాము. సో మనకి ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్ వస్తాయి. సో ఇవన్నీ అంత స్పీడ్గా వర్క్ అంటే మనకంత స్పీడ్గా గుర్తురావు. ఓకే, ఇలాంటివి యూస్ చేయాలి అని. సో ఇవన్నీ ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం ఎక్సెల్లో. ఈ నోట్స్ అయితే మీరు రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? కాపీ, పేస్ట్, ప్రింట్. ఫస్ట్ ఇక్కడ మనం ఫార్ములా ఎంటర్ చేద్దాం. ఓకే, ఇది చూడండి, అడిషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈక్వల్ టు ఓకే C15 ప్లస్ C16 ప్లస్ C17 ప్లస్ C18. ఓకే, ఎంటర్. సో ఇదంతా సమ్ చేసి నాకు 1000 అనే రిజల్ట్ ఇచ్చింది. సేమ్ అలానే ఇక్కడ కూడా చూడండి, ఈక్వల్ టు C6 ప్లస్ C7 ప్లస్ C8. ఓకే, 600 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని కాపీ చేస్తాను. Ctrl+C కాపీ చేసి ఇక్కడ Ctrl+V పేస్ట్ చేసినప్పుడు 600 కదా నేను కాపీ చేసింది, ఇక్కడ 600 అనేది పేస్ట్ అవ్వాలి కదా, కానీ 1500 పేస్ట్ అయింది. ఎందుకంటే చూడండి, ఇక్కడ చూడండి, D6 ప్లస్ D7 ప్లస్ D8 అని వచ్చింది. యాక్చువల్గా నేను ఇచ్చిన ఫార్ములా ఏంటి? C6 C7 C8, కానీ ఇక్కడ అప్లై అయిన ఫార్ములా ఏంటి? D6 D7 D8. సేమ్ అలానే ఇది కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో అప్పుడు E6 E7 E8 ఇవి సమ్ జరుగుతుంది. ఓకే, సో ఇలా మనం ఎప్పుడైతే కాపీ చేస్తామో అప్పుడు ఫార్ములా అనేది కాపీ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే అడిషన్ నేర్చుకున్నాం కదా, అడిషన్ ఆప్షన్ 1 ఇది అయిపోయింది. ఆప్షన్ 2 ఏంటంటే సమ్ ఫంక్షన్. ఓకే, ఈక్వల్ టు సమ్. ఓకే, నేను ట్యాబ్ నొక్కాను, మీరు ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేయడానికి, లేదంటే మీరు ఆ బ్రాకెట్స్ షిఫ్ట్ నొక్కి 9 బటన్ పైన క్లిక్ చేసిన ఆ బ్రాకెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, నెంబర్ 1 ఏంటంటే ఇది, కామా, నెంబర్ 2 కామా, నెంబర్ 3 కామా, నెంబర్ 4. ఓకే, క్లోజ్, ఎంటర్. చూడండి, ఇది కూడా సేమ్ 1000 అనే రిజల్ట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ నేను సమ్ ఫంక్షన్ యూస్ చేశాను. ఇలా ఒక్కొక్క సెల్ని నేను అలా లార్జ్ డేటాలో యూస్ చేయలేను కదా, ఇలా ఏం యూస్ చేశాను ఇక్కడ F15 F16 F17 ఇలా ఒక్కొక్కటి చేయలేను కదా. సో అప్పుడు ఏం చేస్తాను అంటే ఈక్వల్ టు సమ్. ఓకే, ట్యాబ్, రేంజ్ అనేది ఇస్తాను, సెలెక్ట్ చేసుకుంటాను, క్లోజ్, డన్. ఇలా ఈక్వల్ టు సమ్ ఇలా ఫంక్షన్ స్టార్ట్ చేయకుండా నేనేం చేస్తాను అంటే ఆల్ట్ అండ్ ఈక్వల్ టు. సో అది కూడా మనకి సమ్ సో అండ్ సో రేంజ్, ఎంటర్. ఇదే చూపించింది కదా, సో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, ఈక్వల్ టు 5000 మైనస్ 1000, ఎంటర్, 4000. అలా కాకుండా నేను ఈక్వల్ టు 1000 మైనస్ 5000 చేశాను, అప్పుడేమైంది -4000 అనే వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఈక్వల్ టు 1000 ఇంటూ 10, ఎంటర్, ఇది 10,000. ఓకే, నెక్స్ట్ డివిజన్, ఈక్వల్ టు 5000 డివైడెడ్ బై 10, సో 50. ఇలా బేసిక్ అరిథమెటిక్ ఫంక్షన్స్ అనమాట. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఇలా డ్రాగ్ చేయడానికి ముందు ఇది ఎనేబుల్ చేయాలని చెప్పాను కదా. ఓకే, ఫైల్, ఆప్షన్స్, నోట్స్లో ఏం చెప్పాను, హోమ్ ట్యాబ్ అని చెప్పాను కదా, సారీ, హోమ్లో కాదు, నోట్స్ మోడిఫై చేసుకోండి. ఫైల్, ఆప్షన్స్, అడ్వాన్స్డ్. ఇక్కడ చూడండి, ఇది డిసేబుల్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను డిసేబుల్ చేశాను మీకు క్లియర్గా చూపించడం కోసం. ఇక్కడ చూడండి, డ్రాగ్ చేయడానికి ఈ ప్లస్ సింబల్, పెద్ద ప్లస్ సింబల్ దగ్గర చిన్న ప్లస్ సింబల్ వస్తుందని చెప్పాను కానీ అది రావట్లేదు.
ఇలా రానప్పుడు నేను డ్రాగ్ చేయలేను. సో ఫైల్, ఆప్షన్స్, అడ్వాన్స్డ్, ఎనేబుల్. ఓకే, ఎనేబుల్ ఫిల్ హ్యాండిల్ అండ్ సెల్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, చూడండి ఇప్పుడు నాకు ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, బేసిక్ డ్రాగ్ కదా ఇది, సో డ్రాగ్ చేస్తాను. చూడండి మళ్ళీ ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫిల్ సిరీస్. సో 8 నెంబర్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ప్యాటర్న్ ఇది. ఓకే, 3, 4, 5, 6, 7, 8 చూడండి ఇలా వస్తాయి అన్నమాట. ఇక్కడ 1 and 3 సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసినప్పుడు ఆడ్ నెంబర్స్ వచ్చాయి, 1, 3, 5, 7. ఎందుకంటే గ్యాప్ అనేది 2, అది ఎక్సెల్కి అర్థమైపోయింది. ఇక్కడ గ్యాప్ అనేది 13 కదా, 13 టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, చూడండి 13, 26, 39, 13 టేబుల్. ఓకే, మెయిన్గా దీన్ని యూస్ చేస్తాము, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే యూస్ అంటే మీ కంఫర్ట్ అది, నేనైతే ఇది యూస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ డేటా ఉంది. నేనేం చేస్తాను అంటే 1, 2 ఓకే టైప్ చేసిన తర్వాత ఇవి 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డబల్ క్లిక్ ఇస్తాను. ఓకే, 4th సెల్ వరకు అంటే ఈ 24 సెల్ వరకు డేటా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది 4 దగ్గర ఆగిపోయింది. లేదు ఇది ఇంకెక్కువ రిపీట్ అయింది అనుకోండి, చూద్దాం. ఓకే, ఇవన్నీ డిలీట్ చేద్దాం. డిలీట్ 1 and 2 సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్, చూడండి 8 వరకు వెళ్ళింది. సో దీన్ని బట్టి ఎక్కడ స్టాప్ అవ్వాలనేది ఎక్సెల్ డిసైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫిల్ సిరీస్ డైలాగ్ బాక్స్ చెప్పాను కదా, 1 ఎంటర్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో, ఇది ఎడిటింగ్ గ్రూప్, ఇదంతా ఎడిటింగ్ గ్రూప్లో ఓకే ఫిల్ సిరీస్. ఇక్కడ చూడండి రోస్లో కావాలా కాలమ్స్లో కావాలా, రోస్లో కావాలి అంటే ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ 1 ఇచ్చాం కదా, దాని పక్కన 2, పక్కన 3, 4, 5 ఇలా వస్తుంది. కాలమ్స్లో కావాలి అంటే ఈ కాలంలో కావాలి, నాకు ఏ కాలంలో కావాలి. ఓకే, ఫస్ట్ రోలో చూద్దాం. స్టెప్ వాల్యూ అంటే ఎంత డిఫరెన్స్ ఉండాలి, ఒక్కొక్క నెంబర్కి ఒక నెంబర్ డిఫరెన్స్ ఉండాలి. సో స్టాప్ వాల్యూ మనం 10 పెట్టుకుందాం. ఓకే, డన్. రోలో పెట్టాను కాబట్టి ఈ రోలో వచ్చేస్తుంది అనమాట, 1 నుంచి 10 వరకు. కంట్రోల్ Z. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఫిల్ సిరీస్ కాలంలో కావాలి, నాకు కే కాలంలో కావాలి. స్టెప్ వాల్యూ 1, ఎండ్ వాల్యూ స్టాప్ వాల్యూ 10. ఓకే, చూడండి 10 దగ్గర ఆగిపోయింది. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ సీక్వెన్స్ ఫంక్షన్ ఈక్వల్ టు సీక్వెన్స్ ట్యాబ్ రోస్. ఓకే, నాకు 10 వరకు కావాలి. ఎంటర్, చూడండి 1 నుంచి 10 వరకు వచ్చేసాయి. నెక్స్ట్ ట్రెడిషనల్ ఫార్ములాస్. ఓకే, రో ఫంక్షన్ యూజ్ చేయాలని చెప్పాను కదా, ఇక్కడ ఈక్వల్ టు రో. అసలు ఇది ఎన్నో రో అనేది నాకు క్లియర్గా తెలియదు, 14. ఓకే, ఇక్కడ చూడండి ఇది 14th రో. ఓకే, ఇక్కడ ఎంటర్ చేస్తాను ఈక్వల్ టు రో, ఇది 16th రో. క్లియర్. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈక్వల్ టు రో. ఓకే, 16th రో కదా ఇది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే 15 నెంబర్స్ అనేవి మైనస్ చేస్తాను. రో 16 మైనస్ 15 ఎంత వస్తున్నప్పుడు 1 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను కంట్రోల్ C కాపీ, నెక్స్ట్ కంట్రోల్ V పేస్ట్. ఇక్కడ ఏ ఫంక్షన్ అనేది యూస్ చేశాను, రో అనే ఫంక్షన్ యూస్ చేశాను, -15. సో ఇక్కడ కూడా రో అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది, -15. ఓకే, ఇప్పుడు రో ఫంక్షన్ యూజ్ చేసాం కదా, ఫస్ట్ పార్ట్లో ఏమొస్తుంది మనకి, ఫస్ట్ పార్ట్లో దీని ఆన్సర్ ఎంత వస్తుంది, 17 వస్తుంది. 17 మైనస్ 15 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ C కంట్రోల్ V. ఇక్కడ రో ఫంక్షన్ ఎంత రిజల్ట్ ఇస్తుంది, 18 ఇస్తుంది. 18 మైనస్ 15 3. ఓకే, క్లియర్. నెక్స్ట్ లాస్ట్ది ఎడిషన్. ఇక్కడ 1 ఎంటర్ చేస్తాను. ఓకే, ఇది సెల్ ఎంత, V12. ఓకే, ఈక్వల్ టు V12 ప్లస్ 1 ఎంత అయింది, 2 అయింది. ఓకే, నెక్స్ట్ ఇది కంట్రోల్ C కాపీ,
Ctrl+V పేస్ట్. ఇక్కడ ఫంక్షన్ చూడండి, ఇక్కడ ఫార్ములా చూడండి. ఓకే, ఇక్కడేమో నేను V12+1 ఇచ్చాను. అంటే ఈ సెల్కి వచ్చేసి పై సెల్ ఏదైతే ఉందో అది రిఫరెన్స్గా తీసుకొని దానికి 1 యాడ్ చేయమని చెప్తే 2 వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటంటే పై సెల్ ఏదైతే ఉందో ఇది ఓకే 2 ఉంది కదా, దాన్ని రిఫరెన్స్గా తీసుకొని దానికి 1 యాడ్ చేయమంటున్నా. ఓకే, సో ఇలా వర్క్ చేస్తుంది అనమాట. కాపీ చేసినప్పుడు ఫార్ములా కూడా కాపీ అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ఎక్సెల్ వర్క్షీట్ వర్క్ బుక్ ఇది కావాలంటే నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇలా నేను ఇచ్చిన ఎగ్జాంపుల్సే కాదు, మీ ఓన్గా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, డిఫరెంట్గా వర్క్ చేయండి. ఓకే, అప్పుడే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. నేను ఎన్ని చెప్పేసాను ఇలానే యూస్ చేయాలని కాదు కదా. ఓకే, సో నేర్చుకోండి. హ్యాపీ లెర్నింగ్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ. బై.